ఈరోజు మనం వరంగల్ ఫోర్ట్కి వచ్చినాం. చూస్తుంటే ఫస్ట్ అయితే అది నాకు డౌట్ వచ్చింది ఏంటంటే అంత పెద్దది ఎట్లా కట్టిరాలి అంటే ఒకటే కట్స్ అయితే ఉన్నాయి దాని మధ్యలో, మరి ఒకటే రాజ్యం కట్టిరా తీసుకొచ్చి అర్థమవుతలేదు. ఇవన్నీ ఏమో మొత్తం మొహాలు ఇరగొట్టిరాం ముస్లిం వాళ్ళు. ఒక్క దాంట్లో సంవత్సరాలు కబ్జా చేసిన తర్వాత సంవత్సరాలు పలుకొడుతూనే ఉన్నారు. అయినా కానీ నిదానం మిగిలినాయి. కొన్ని అయితే జస్ట్ బండరాల్లా ఉన్నాయని, కొన్ని అయితే శిల్పాలు అవి ఇవి ఉన్నాయి. స్తంభాలు, ఫ్లోర్, 4 గేట్స్ అనుకుంటాను. పెద్ద మార్కెట్ అక్కడ పెద్ద మహల్లా ఉండొచ్చు. మరి ఎదుగుతున్నట్టు మొత్తం దీని తర్వాత ఇంకొకటి అక్కడ మహల్ కూడా ఉందంటే అది కూడా చూడాలి. ఇది మన వాళ్ళు ఇలా ఏమంటారు చూసుకుంటారు. అక్కడ ఏదో ఉంది అది మనకి అక్కడ కూడా ఉన్నాయి కానీ మొత్తం చెట్లే ఉన్నాయి అక్కడ. ఎంత పెద్ద ఉండదు అంటే నాకు తెలిసి మల్టిపుల్ బిల్డింగ్స్ ఉంది అనుకుంటా. ఇది ఒక బిల్డింగ్ అచ్చా అదే అనుకుంటా. ఈ బిల్డింగ్ రాళ్ళేమో ఇటు సైడ్, ఆ బిల్డింగ్ రాళ్ళు అటు సైడ్, ఆ బిల్డింగ్ అవి ఆ బిల్డింగ్ అవి అట్లా. అయితే ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత అన్నిటికీ డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటే మొత్తం ఎట్లుంటుందిగా. వీటిని ఎట్లా పలగొట్టలేదు అర్థమవుతుంది. అంటే అన్నిటినీ పలగొట్టింది మంచిగా. ఇవన్నీ మింగినాయి. అన్ని గేట్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి, మరి ఒక్క డ్యామేజ్ కాకుండా. వాటి మీద పికౌట్స్ ఉన్నాయి అంత హైట్ అందకన్నా. వాటర్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇలా నుంచి వాటర్ వచ్చే హోల్స్ అచ్చా దీనిలోకి వెళ్ళి వాటర్ పడి ఇట్లా వెళ్ళిపోతాయి అనుకుంటా. నార్మల్ డిజైన్ కూడా ఇట్లా వెరైటీ పెట్టారు. రైట్ వచ్చి కూడా పడచ్చు అని ఇట్లా. ఇదంతా అదే. ఈ బాత్రూంలో కనిపిస్తుంది అసలు బాగా. అప్పట్లో స్నానం చేయబడిదో మరి అట్లే ఉన్నాయి. ఒక్కొక్క కూర్చొని స్నానం చేస్తారా అదే పిల్లర్స్ అవి. మొత్తం రాళ్ళతోనే తయారు చేసారు. ఒకవేళ ఎవడన్నా జారి కింద పడితే ఇది ఎండుగా. ఇటు సైడ్ కూడా వాటర్తో పెట్టిండవు. అంటే ఇది ఓపెన్ ప్లేస్ లేకపోతే వాటర్ సైడ్ అవుతుందని అది వచ్చి ఇది కూడా మంచి డిజైన్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఉండే రగ్గొట్టింది మొత్తం. ప్లాట్ఫామ్ ఇదే అనుకుంటా ఉంటే రగ్గొట్టినట్టు. డిజైన్ అయితే వెళ్ళి ఇప్పుడు అప్పట్లో ఇంకా ఇదంతా మంచిగా ఉండాలంటే ఇంకా ఎంత రాయల్ ఉంటుందో అంటే ఎక్కుతుంటే డిజైన్ మొత్తం ఏనుగు ఏం పట్టుకుంది.
గదలా ఉంది. ఇక్కడ కూడా వస్తుందా? ఇది కూడా ఉంటుంది కానీ మొత్తం ఇరగొట్టినట్టు ఇది కూడా సేమ్ అదే ఉంటుండే. ఇక్కడ మధ్యలో ఇది సందులో ఉంది. ఏం అర్థమవుతలేదు. అలా ఉన్నాయి కానీ దాని మీద డిజైన్ చూడండి. ఆ చిన్న రాయి మీద ఎన్ని గణం డిజైన్ పెట్టారో. ఇప్పట్లో దీనికి కూడా ఇది వర్క్. ఇది అవి యుద్ధంలో ఊదుతారు కదా అవి అనుకుంటా. ఓ కాదా మరి అట్లనే ఉంది. సీలింగ్ అనుకుంటా అవి. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. అయితే అది మెయిన్గా ఒకటి చిన్న బిల్డింగ్ ఉంది. ఇది కొంచెం హాల్ లాగా పెద్దగా పెట్టింది. మరి డిజైన్ కోసం పెట్టినాము మరి అప్పట్లో. ఇంత డీటెయిల్ అంటే ఇంత సిమెట్రికల్ షేప్స్ పెట్టిండో. ఎడ్జ్కి ఇది కార్నర్స్ ఇవి పెట్టిండో, లోపల పెట్టిండో లైన్స్. ఇప్పట్లో అర్థం ఇమాజిన్ కూడా ఎట్లా చేసుకోవాలి అర్థం అవుతుంది. అంటే ఎంతమంది చెక్కిరు, ఎట్లా చెక్కిరు. చాలామంది చెక్కుతే ఇట్లా సేమ్గా ఎట్లా చెక్కిరు. ఒకటి కొంచెం పెద్దగా, ఒకటి చిన్నగా, ఇక్కడ ఇట్లా స్ట్రేట్గా కూడా స్మూత్గా వేసిండు. కరెక్ట్ సైజు మళ్ళా ఇటు సైడ్ ఎంత ఉందో అటు సైడ్ కూడా అంత ఉంది. అదంతా ఇది గుడే కావచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి బుట్ట, ఇది బుట్టలాగా. ఇదైతే త్రిశూలంలా ఉంది, అది వేరేలా ఉంది మళ్ళీ. దీనిలో చిన్నవి త్రిశూలం కూడా రుద్రాక్షలతో చేసినట్టుగా. ఇక్కడ లైన్ ఒకటి, ఇక్కడ నుంచి ఒక త్రిశూలం, మళ్ళీ ఇట్లా కింద సైడ్ ఒక త్రిశూలం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పైనవి ఇవేందో అర్థమవుతుంది. ఇది చూస్తే ఇగో ఇట్లా మొత్తం నరసింహస్వామి. ఇంకా ఒక ముందే
ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎక్కువ. అప్పుడు ఎలిఫెంట్స్ పడేసేవాళ్ళు అనుకుంటా. ఈ గజబలం అంటారు. గజబలం. గజబలం అంటే సైన్యంలో ఫైట్ చేయడానికి మొత్తం గుర్రాలను ఏనుగులను పెంచేవాళ్ళు అనమాట. ఏనుగులు అనేది ఇప్పుడు వినాయకునికి గుర్తు ఒకటి, మనకి సైన్యంలో చాలా పెద్ద వర్క్ అనమాట. అది ఎన్ని ఏనుగులు ఉంటే ఆ దేశంతో అన్ని భయపడేవాళ్ళు. అంటే ఏనుగుల్ని మచ్చిగా చేసుకొని వాటికి తిండి పెట్టి కాపాడడం చిన్న విషయం కాదు కదా. వాళ్ళ దేశంలో ఎన్ని ఏనుగులు ఉంటే వాళ్ళ మిగిలిన దేశాలు వాళ్ళ దగ్గర ఎంత గజబలం ఉంది, 10,000 గజబలం ఉంది, వాళ్ళతో పోట్లాడలేం మనమని పారిపోయేటోళ్ళు అనమాట. ఒక్కొక్క లేయర్ ఇట్లా 1 ఇంచ్కి ఒక్కొక్క వేరే వేరే డిజైన్ పెట్టిండు. మంచిగా స్మూత్. పైన 10,000 నుంచి అప్పుడు విండోలో ఇక్కడ నుంచి కనపడుతుండే అది గేట్. పికాక్స్ ఉన్నాయి. ఇవి లయన్లో ఉంటాయి. అదే లయన్ నరసింహస్వామి అవతారం రెండు సేమ్ అనమాట. సింహం అంటారు అన్నట్టు లయన్. నరుడు సింహము రెండు కలిస్తే నరసింహ అవతారం. ఫేస్ ఏమో లైన్లా ఉంటుంది, బాడీ ఏమో నరుడు అంటే మనిషిలా ఉంటుంది. ఇది మళ్ళీ కొంచెం సేమ్లో అంటే నాకు తెలిసేది అంతా ఒక్కొక్క ప్లేస్ నుంచి తెచ్చి పెట్టారు అనుకుంటా. చేసేటప్పుడు ఎరిగిపోవు అవి కొంచెం కొంచెం చేసుకుంటే. దీపాలు పెట్టుకోవడానికి అనుకుంటాను. ఇంకా ఇది మళ్ళీ వేరే డిజైన్. ఉన్నాడు మధ్యలో ఖాళీ స్పేస్ ఉన్నాడు. ఏదైనా డ్యాన్స్ స్టేజా దేవుడు ముందు ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన శివుడు. ముందు అక్కడ చిన్న గేట్లు ఉన్నాయి. ట్రయాంగిల్ షేప్